హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పాంజ్ కేక్ని టీ టైంలోకి తినడానికి పిల్లలకు స్నాక్స్లోకైనా ఈ రకంగా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా సాఫ్ట్గా తొందరగా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా సాఫ్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు 4 ఎగ్స్ కూడా తీసుకోవచ్చండి. ఎగ్ని ఇలా పగలగొట్టిన తర్వాత వైట్ని ఎల్లోని రెండింటిని వేరువేరుగా తీసుకోవాలండి. ఇలా మెల్లిగా వైట్ని ఒక గిన్నెలోకి ఎల్లోని ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా 3 ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలి. ఇలాగా వైట్ని ఎల్లోని సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ వైట్ని అయితే నేను బీటర్తో మొత్తం మిక్స్ చేస్తున్నానండి. మీ దగ్గర బీటర్ లేకుంటే ఫోర్క్ తోటైనా చేసుకోవచ్చు, లేకుంటే మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఈ రకంగా అయితే నురుగు వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఎల్లోని కూడా ఇలా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలిపేసి బాగా బీట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా పర్లేదండి, చాలా సాఫ్ట్గా వస్తాయి కేక్స్ అనేవి. ఈ రకంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పాలనైతే వేసుకోవాలి. 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. 1/2 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడాని, బేకింగ్ సోడా కొంచెం తక్కువ చేసి వేయాలండి. కొంచెం సాల్ట్ వేసేసి 1 కప్పు దాకా ఇలా షుగర్ని వేసుకొని మొత్తం అయితే బీట్ చేసుకోవాలి. కావాలంటే దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కేక్ గిన్నెలోకి ఇలా ఒక పేపర్ పెట్టేసి, బేకింగ్ పేపర్, అందులో కొద్దిగా ఆయిల్ రాసుకొని దీంట్లోకి బ్యాటర్ని మొత్తం వేసేసి ఒక గిన్నెలోకి స్టాండ్ వేసుకొని ఈ గిన్నెనైతే దాంట్లో వేసుకోవాలండి. 30 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఈ రకంగా బేక్ చేసుకోవాలి. కేక్ అనేది 30 మినిట్స్ తర్వాత ఈ రకంగా కేక్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఒకవేళ కత్తికి అంటుకుంటే కేక్ అనేది కానట్టు ఈ రకంగా కేక్ని అయితే స్పాంజ్ కేక్ని ఈజీగా టీ టైంలోకైనా పిల్లలకి స్నాక్స్లోకైనా ఈ రకంగా చేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.